దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి ఈరోజు మనం ధ్యానిస్తున్న విషయం ఏంటంటే లాజరు యొక్క నిరీక్షణ గురించి మనం ధ్యానిస్తున్నాం. లాజరు యొక్క నిరీక్షణ. నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే ఎదురు చూపు. అంటే నిరీక్షణ కలిగిన వానికి ఎదురు చూపు ఉంటుంది. అయితే ప్రియులారా, లాజర్కి నిరీక్షణ ఉంది కదా. మరి లాజర్ చనిపోయాడు కదా, మనం పోయిన వారం విన్నాం కదా. అది లాజర్ ఎక్కడున్నాడు చెప్పండి? ఇప్పుడు సమాధిలో ఉన్నాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. లాజర్ ఎక్కడున్నాడు చెప్పండి? సమాధిలో ఉన్నాడు. ఇప్పుడు లాజర్ చనిపోయాడు. లాజర్ చనిపోయిన వానికి నిరీక్షణ ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఎలా ఉంటుంది? చనిపోయినాడు, ఎదురు చూపు ఎలా ఉంటుంది? శరీరంలో ప్రాణమే లేదు కదా, జీవమే లేదు కదా, మరి ఎదురు చూపు ఎలా ఉంటుంది చెప్పండి? ప్రియులారా, ఇక్కడ గమనించండి. లాజర్ సమాధిలో ఉన్నాడు. మీరు చూడగలిగితే మొట్టమొదటిగా లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనము నుండి 7 వచనాలు మనం చూడగలిగితే, అక్కడ తర్వాత మీరు రాసుకుని తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు చదవండి. అక్కడ ఏముంటుందంటే యేసు ప్రభువు మరణించి ఉంటాడు. అక్కడ శిష్యులు కానీ అనేకమైన స్త్రీలు కానీ ఆ సమాధి దగ్గరికి వచ్చి ఏమని చెప్తారంటే, మరి మా యేసు ప్రభువు మరి ఆయన శవం పైన ఆయన బాడీ పైన అత్తరు పూసాలని చెప్పి చాలామంది స్త్రీలు వచ్చింటారు. అప్పుడు పరలోకం నుండి 2 దేవదూతలు వచ్చి ఏమని చెబుతున్నారో మీరు చూడగలిగితే 5వ వచనం నుంచి చదువుతాం. 5వ వచనం నుండి, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, బాగా వినండి, దేవదూతలు చెప్తున్నాయి, మీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు అంటే సమాధిని జయించిన వాడు. సమాధిలో ఉన్న ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత గమనించండి, ఇక్కడ ఈ ప్రపంచంలో ఎంతోమంది మహానికులు చనిపోయారు. ఈ ప్రపంచంలో ఇక్కడ గమనించండి, మేధావులు అనబడుతున్నవారు, దేవతలు అనబడుతున్నవారు, స్వామీలుగా పిలువబడుతున్నవారు, భక్తులు, గొప్ప గొప్పవారు ఈ ప్రపంచంలో ఎందరో చనిపోయారు. కానీ ఎవరు కూడా సమాధి నుండి బయటకు వచ్చిన వాళ్ళు కాదు. ఎందుకంటే సమాధి అందరినీ తన స్వాధీనంలో ఉంచుకునింది. సమాధి ఎవరిని కూడా తిరిగి లేపడానికి అనుమతి ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఈ భూమిని కలిగించింది యేసుక్రీస్తు గనక. యేసుక్రీస్తుని మాత్రం సమాధి, శ్మశానము తన అదుపులోకి తీసుకోలేకపోయింది. కారణం ఏంటంటే సమాధి, ప్రకృతి, భూమి యేసయ్య చేత నుండి నిర్మించబడింది గనక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ దేవదూతలు చెప్తున్నాయి, మీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? తర్వాత కింద మాట, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన లేచినవాడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన తిరిగి లేచినవాడు. ఈ తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55, 56, 57 వచనాలు మనం చూడగలిగితే బాగా వినండి మాట. యేసు ప్రభు చెప్తున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రము అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు విజయము అనుగ్రహించుతున్నది. దేవునికి స్తోత్రం. మనకి విజయం ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు ద్వారా మరణము పైన మనకు విజయం వచ్చింది. ప్రియులారా, ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ఎదుట మరణము ఓడిపోయింది. ఒక మాటలు చెప్పాలంటే జీవం దగ్గర మరణము ఓడిపోయింది. ఈయన జీవం. యేసుక్రీస్తు ఎవరు అంటే జీవం. ఈయన ఎవరు అంటే సజీవుడు. ఈ సజీవుని ఎదుట మరణము ఓడిపోయింది. ప్రేమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ఎవరు అంటే మరణాన్ని ఓడించిన వాడు. మరణము యేసుక్రీస్తును మింగవేయలేకపోయింది. మరణము యేసుక్రీస్తును తన స్వాధీనములో ఉంచుకోలేకపోయింది. ప్రేమైన దేవుని వారలారా, యోహాను సువార్త 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి యేసు
తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న పస్కా పండుగకు అక్కడ ఆయన వారుకు విందు చేసిరి. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒక్కడు. ఇక్కడ గమనించండి, లాజరు భోజనానికి కూర్చున్నాడు అంటే ఏమంటే సమాధిలో 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు ఆయనకు లేపాడు కనుక తిరిగి లేచాడు కాబట్టి యేసుక్రీస్తు పక్కలో భోజనానికి కూర్చున్నాడు. ప్రియులారా, లాజరు గారికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? దేవుడు నన్ను తిరిగి లేపాడు, భవిష్యత్తులో మరలా నేను మరణిస్తే 2వ రాకడలో నాకు తిరిగి లేపుతాడు అనే ఒక నిరీక్షణ లాజరుకి ఉంది. ఇక్కడ గమనించండి, లాజరుకి ఎలాగైతే నిరీక్షణ ఉందో ఈ రోజుల్లో క్రైస్తవులుగా పిలువబడిన మనందరికి కూడా ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ కలిగిన వారికి 4 లక్షణాలు ఉంటాయి. 4 లక్షణాలు ఉంటాయి. ఎవరికైతే నిరీక్షణ ఉంటుందో, ఎవరికైతే ఎదురు చూపు ఉంటుందో వారికి 4 లక్షణాలు ఉంటాయి. ఆ 4 లక్షణాలు ఏంటో మనం చూడగలిగితే ఏమంటే ఒకసారి మన బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే చూడండి ఒకసారి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఆయన యందు మీ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉండునట్లుగా తను పవిత్రునుగా చేసుకును దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఎవరికైతే నిరీక్షణ ఉంటుందో వారు పవిత్రంగా ఉంటారు. యేసుక్రీస్తు 2వ రాకడలో నేను లేపబడతాను, యేసుక్రీస్తు 2వ రాకడలో నేను కూడా ఉంటాను, ఈ పరలోక రాజ్యంలో నేను కూడా వెళుతాను, పరలోకానికి నేను అర్హుణ్ణి అని ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారి జీవితంలో మొట్టమొదటిగా పవిత్రమైన జీవితం ఉంటుంది. పాపానికి లోను కాడు, పాపానికి అంకితం కాడు. చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, నడవడిక ద్వారా, ఏమైనా మన జీవితము ద్వారా ఎక్కడ కూడా కొంచెము కూడా మన జీవితంలో పాపము కనపడదు. ఎందుకో చెప్పండి? ఎందుకంటే మన జీవితంలో నిరీక్షణ ఉంది కనుక. నిరీక్షణ కలిగిన వారికి గమనించండి, ఇక్కడ నిరీక్షణ కలిగిన వారికి ఖచ్చితంగా ఏముంటుంది చెప్పండి? పవిత్రమైన జీవితం కలిగి ఉంటారు. మనలో ఇంకా పాత జీవితం ఉందంటే, మనం ఇంకా చూపుల ద్వారా పాపం చేస్తున్నామంటే, మన ఆలోచన ద్వారా పాపం చేస్తున్నామంటే, మన నడవడికలో పాపం ఉందంటే, మన తలంపులో పాపం ఉందంటే, మన పాత స్వభావం అలాగే ఉంది అంటే ఇంకా మన జీవితంలో ఏం లేదు చెప్పండి? నిరీక్షణ లేదు. కాబట్టి ప్రియులారా, నిరీక్షణ కలిగిన వారికి, దేవుని ఎదుట ఏమంటే దేవునికి ఎదురు చూపు చూసిన వారికి, దేవుని కొరకు నిలబడిన వారికి ఖచ్చితంగా పవిత్రమైన జీవితం ఉంటుంది. ఏమండి, మన దేనికైనా ఆపుకోగలమేమో కానీ మన నాలుకకు ఆపుకోలేము. ఎందుకంటే ప్రతి దినము ఒక్కసారైనా ఖచ్చితంగా ఏమండి భయంకరమైన బూతు మాటలతో మనం పాపం చేస్తుంటాం. ఏం చెప్పండి? ఇక్కడ నేను ఒక్కరోజు కూడా ఏమంటే సంవత్సరాలు అవసరం లేదులేండి, ఈ వారమంతా కూడా పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఒక్క బూతు మాట మాట్లాడలేదని ఎంతమంది చెప్పగలరు చెప్పండి? చెప్పగలరా? ఎత్తలేమా? మన చేయి ఎత్తలేమా? ఇక్కడ ఎంతమంది చెప్పగలరు చెప్పండి? ఈ వారమంతా కూడా ఏ చెడు ఆలోచన చేయలేదు, ఏ చెడు చూపు చూడలేదు, నా మనసులో ఎవరి గురించి కూడా చెడు ఉద్దేశాలు చేయలేదు. మనం చెప్పగలమని చెప్పండి? మీరే కాదు, నేను కూడా, మన అందరం కూడా చేయలేము. ఎందుకో తెలుసా? ఏదో ఒక ఉద్దేశంతో, ఏదో ఒక చోట మనం ఖచ్చితంగా పాపం చేస్తూనే వస్తున్నాం. ఇక్కడ గమనించండి, నిరీక్షణ కలిగిన వారికి ఖచ్చితంగా ఏముంటుంది చెప్పండి? పవిత్రమైన జీవితం ఉంటుంది. ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం. రెండో విషయం చూడండి ఒకసారి. రెండో విషయం మనం చూడగలిగితే ఏమండి, మరి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాలు మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఈ విధముగా దేవుడు ఆ వాగ్దానమును వారసులైన వారికి మరి నిశ్చయముగా దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, రెండోది ఏంటంటే నిరీక్షణ కలిగిన వారికి ధైర్యం ఉంటుంది. ఏమండి? నిరీక్షణ కలిగిన వారికి, ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, ఎవరైతే ఎదురు చూపు కలిగి దేవుని కొరకు నిలబడి ఉంటారో వారికి రెండో లక్షణం ఏంటంటే ప్రియులారా గమనించండి, ధైర్యంగా ఉంటారు. కష్టాలు వస్తే భయపడరు, వ్యాధి వస్తే భయపడరు, శ్రమలు వస్తే భయపడరు, కన్నీళ్ళు వస్తే భయపడరు, కుటుంబాలలో బాధలు వస్తే భయపడరు,
కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏది వచ్చినా దేవుని కొరకు స్థిరంగా నిలబడతారు. ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? నిరీక్షణ కలిగిన వారికి. నిరీక్షణ కలిగిన వారికి రెండో లక్షణం ఏంటంటే ధైర్యం కలిగిన వారుగా ఉంటారు. ఏమండి, ఇక్కడ చూడండి, యోబు గారికి 11,500 జీవాలు నాశనం అయిపోయినా, 10 మంది పిల్లలు చనిపోయినా, ఒకవైపు శవాలు కనబడుతున్నాయి, ఒకవైపు ఆస్తి నష్టం కలుగుతుంది, తన శరీరం అంతా కూడా కురుపులతో నిండి ఉన్నాయి. ఏమండి, యోబు చెబుతున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. చెప్పండి ఆమేన్. అదేంటో తెలుసా ప్రియులారా? నిరీక్షణ కలిగిన వారికి ధైర్యం ఉంటుంది. ఈరోజు మనం ప్రతి చిన్నదానికి మనం భయపడుతున్నామంటే, ప్రతి చిన్నదానికి మనము ఏమండి బొగులు చెందుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? మనలో ధైర్యం లేదు. కారణం నిరీక్షణ లేదు గనక. నిరీక్షణ కలిగిన వారికి ధైర్యం ఉంటుంది. ధైర్యం ఉన్న వారికి ఏది వచ్చినా కూడా నా యేసయ్య ఉన్నాడు, నాకు పర్వాలేదు, నాకు భయం లేదు అని చెప్పి నిలకడగా ఉంటారు. ప్రేమైన దేవుని వారలారా, ఇది రెండో విషయం మనం చూస్తున్నాం. మూడో విషయం మనం చూస్తున్నాం. చక్కగా చదవండి, మరొక మార్చి చూడండి దయచేసి. ఏమండి, మరి 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తున్నాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మీరు మా తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు ఏ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, ఎవరికైతే నిరీక్షణ ఉంటుందో వారికి ఓర్పు ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? అదే కదా అక్కడ మనం చదివింది వచ్చినాము. నిరీక్షణ కలిగిన వారికి ఓర్పు ఉంటుంది. ఓర్పు గల మనసు, ఓర్చుకుంటారు. ఏది వచ్చినా ఓర్చుకుంటారు, ఏది కలిగినా ఓర్చుకుంటాం మనము. ఏమంటే బాధకరమైన సమస్యలు వచ్చినప్పుడు ఓర్చుకుంటాం. ఏమంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు ఓర్చుకున్నాడు. ఆయన ముఖం మీద ఉముస్తున్నప్పుడు ఓర్చుకున్నాడు. ఆయనకి దూషణలు మాట్లాడుతున్నప్పుడు ఓర్చుకున్నాడు. ఆయనకి హేళన చేస్తున్నప్పుడు, పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు, ఆయన గడ్డం పట్టుకొని లాగుతున్నప్పుడు ఓర్చుకున్నాడు. ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు తల నిండా కూడా ఆ ముళ్ళు గుచ్చబడినప్పుడు ఓర్చుకున్నాడు. భారమైన తన భుజము పైన సిలువ మోసుకున్నప్పుడు ఆ వీధులంతా కూడా ఏమండి అందరూ హేళన చేస్తుంటే, నిందిస్తుంటే, దూషిస్తుంటే కూడా ఆ గులగొత్తా కొండ వరకు ఆయన ఓర్చుకుంటూ వెళ్ళాడు. ఆయన కాళ్ళ చేతిలో మేకులు కొడుతుంటే ఓర్చుకున్నాడు. ఆయన పక్కలో బొల్లెపు పోటు పొడిచినప్పుడు ఓర్చుకున్నాడు. ఎందుకయ్యా ఇంత ఓర్పు నీకంటే ఆయన చెబుతున్న మాట ఏంటి చెప్పండి? మీకోసమే. చూశారా? ఎవరి కోసం చెప్పండి? మన కోసం ఆయన ఇంతగా ఓర్పు కలిగి ఉన్నాడు. ప్రేమైన దేవుని వర్లరా, ఈరోజు మనం ఆయనకు నమ్ముకున్న మనము, నిరీక్షణ కలిగిన మనము, మన జీవితంలో ఓర్పు గల మనసు లేకపోతే దేవుని రాజ్యానికి మన వారసులు కాలేము. క్రైస్తవులకి ఓర్పు ఉండాలి. నీ మాటలో ఓర్పు కనపడాలి, నీ ఆలోచనలో ఓర్పు కనపడాలి, ఇంటిలో సమస్య వచ్చినప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. ఎక్కువ దేని విషయంలో ఓర్పు కలిగి ఉండాలంటే ఆయన ఇస్తున్న ఆశీర్వాదాన్ని, ఆయన ఇస్తున్న దీవెనను మనము తీసుకోవడానికి ఓర్పు కలిగి ఉండాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు అంతగా ఓర్చుకున్నాడు కాబట్టి ఈరోజు మనందరికీ రక్షణ వచ్చింది. ప్రేమైన దేవుని వారలారా, ఆయన శిలువ పైన తన ప్రాణాన్ని పెట్టాడు గనుకనే, ఓర్చుకున్నాడు గనుకనే ఆ రక్తాన్ని కార్చాడు. ఆయన శిలువ పైన మరణించాడు. ఆయన మరణించినందుకే మనందరికీ రక్షణ భాగ్యము కలిగింది. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, దేవుని వాక్యం సెలవిస్తుంది, నిరీక్షణ కలిగిన వారికి ఓర్పు కలిగే మనసు ఉంటుంది. ఏమండి, ఇది మూడో విషయం. నాలుగో విషయం చూపించి నేను ముగిస్తున్నాను. చూడండి ఒకసారి, హెబ్రీ పత్రిక స్పష్టంగా చదవండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుతున్నాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం, ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక
ముందు ఇవ్వబడిన ఆజ్ఞ పరిమితం అయినందున, నిష్ప్రయోజనం అయినందున అది నివారణ చేయబడి ఉన్నది. అంత బాగా వినండి మాట, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, నిరీక్షణ దేవుని దగ్గరికి నడిపిస్తుంది. మనకి నిరీక్షణ ఉందనుకో, ప్రతి దానికి కూడా మన దేవుని దగ్గరికి వెళుతుంటాం. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కుటుంబ సమస్య వచ్చినా, ఏ సంఘపు సమస్య వచ్చినా, ఏది తగాదాలు జరిగినా ప్రతి దానికి కూడా లోకానుసారమైన ఆలోచన చేయము. కానీ దేని గురించి కూడా ఎవరి దగ్గర విచారిస్తాం చెప్పండి? దేవుని దగ్గర విచారిస్తాం. ఇక్కడ చూడండి, నిరీక్షణ కలిగిన వారికి ఆ నిరీక్షణట దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ఏమండి నిరీక్షణ కలిగిన వారు ఎలా దేవుని దగ్గర నడిపిస్తున్నారు? టయానికి మనం ప్రార్థనకు వస్తాం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం, ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటాం, ప్రతిరోజు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండటకు ప్రయాసపడతాం, ప్రతిరోజు చక్కగా దేవుని మాటలు చదువుకున్న ఈ మాటలని వినిన ఈ మాటలని ఒక్కరికైనా దేవుని గురించి సువార్తను ప్రకటిస్తాం. మన ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కానీ, లేకపోతే ఫలాలలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ప్రయాణిస్తున్నప్పుడు కానీ ఎవరికైనా సరే యేసయ్యను మనం పరిచయం చేస్తాం. మనము చాలామంది అంటుంటారు, అమ్మా నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు కదా, అయ్యా నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు కదా, నీ యేసుప్రభు నీకు ఏమిచ్చాడు? ఆరోగ్యం ఇచ్చాడా? ఆస్తి ఇచ్చాడా? అంతస్తు ఇచ్చాడా? ఫలాలు ఇచ్చాడా? డబ్బు ఇచ్చాడా? ఉద్యోగం ఇచ్చాడా? ఏమిచ్చాడు నీ యేసుక్రీస్తు? మనోడు అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? నిజమే కదా అని గీరుకుంటాం మనము. నిజమే కదా, ఏమిచ్చాడు నా యేసు? మీకు తెలుసా, మన యేసు ఏమిచ్చాడు అంటే డబ్బు ఇకపోవచ్చు, ఆస్తి ఇకపోవచ్చు, ధనం ఇకపోవచ్చు, అంతస్తు ఇకపోవచ్చు, ఏమంటే మనకి ఏమి ఈకపోయినా అమూల్యమైన తన పరిశుద్ధమైన రక్తం మనకి ఇచ్చాడు. పరిశుద్ధమైన రక్తం ఇచ్చాడు కనుక మన జీవితానికి పవిత్రమైన జీవితం కలిగింది. వాళ్ళకి చెప్పండి ఒక మాట, అమ్మా మీకు తెలుసా, మాకు ఏమి ఈకపోయినా పర్వాలేదు కానీ నా యేసయ్య నా పాపముల కొరకు తన ప్రాణం ఇచ్చాడు. ఇంకా దీనికంటే మాకు ఇంకా ఏం కావాలి? ఈరోజు నేను చనిపోతే నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాను, నువ్వు చనిపోతే వెళ్ళగలవా? వెళ్ళలేను. చూశారా? కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా, నిరీక్షణ దేవుని దగ్గరికి నడిపిస్తుంది, అవసరమైతే ఇతరులకు కూడా నడిపిస్తుంది. ఏమండి, మనమే సరిగ్గా దేవుళ్ళు నడవకపోతే, మనమే సరిగ్గా మందిరానికి రాకపోతే, మనమే దేవుల్లో సరిగ్గా ఎదగకపోతే ఇతరులకి ఏం నడిపిస్తాం? ఇతరులకి ఏం ఎదిగిస్తాం చెప్పండి? ఆలోచిస్తున్నారా బాగా? కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళరా, నాలుగోది ఏంటంటే నిరీక్షణ దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ఇక్కడ చూడండి, లాజరుకి ప్రేమ దేవుని వారు గమనించండి. ఇక్కడ లాజరుకి ఏమండి ఆ నిరీక్షణ పవిత్రమైన జీవితం కలిగించేలాగా ఉంచింది గనుకనే మరలా తిరిగి లేపడానికి అవకాశం దొరికింది. యేసుక్రీస్తు స్వయంగా వెళ్ళి ఆయనకి తిరిగి లేపాడు. యేసుక్రీస్తు ప్రభుల వారే ఏమండి లాజరును తిరిగి లేపినట్టుగా మనం చూస్తున్నాం. ఆ పవిత్రమైన జీవితం, ఆ పరిశుద్ధమైన జీవితం, యేసు ప్రభుతో ఉన్న ఆ సావాసాన్ని బట్టి యేసయ్య వెళ్ళి సమాధి నుండి లాజర్ని లేపినట్టుగా మనం చూస్తున్నాం. లాజర్కి రెండోది ఏంటంటే ధైర్యం కలిగిన వాడు. ఏమండి రోగం వచ్చినా భయపడలేదు, ఏమండి చావచ్చినా భయపడలేదు. ఎందుకో తెలుసా? నా యేసయ్య తోడు ఉన్నాడని చెప్పి ఆ గొప్ప విశ్వాసం లాజరుకు ఉంది కనుక, ఆ ధైర్యం ఉంది కనుక లాజరు మరణం సంభవించినా భయపడలేదు. మూడోది ఏంటో తెలుసా ప్రియమైన దేవుని వారలారా, లాజరుకి ఓర్పు ఉంది. ఆ రోగం వచ్చినప్పుడు ఎంతో బాధ అనుభవించినాడు, అయినా ఏమండి బాధపడలేదు, ఓర్చుకున్నాడు. మరణం వస్తుందన్నప్పటికీ ఓర్చుకున్నాడు. ఒక్క మాట కూడా దేవునికి దూషణాలినట్లుగా ఒక్క మాట మనకు కనపడదు. ఓర్చుకున్నాడు లాజర్. నాలుగోది ఏంటో తెలుసా? నాకు ఎలాగైనా ఒకవేళ నీ ఇక్కడ మరణించినా నా యేసయ్య నాకు తిరిగి లేపుతాడు, రెండో రాకడలో ఒక గొప్ప నిరీక్షణ ఉంది కనుక ఆ నిరీక్షణ దేవుని దగ్గరికి లాజర్కి నడిపించింది. ప్రేమైన దేవుని వారలారా, ఆ లక్షణాలు, ఆ గుణగణాలు మనం కలిగి ఉన్నామా చెప్పండి? ఉంటే ప్రియులారా దయచేసి ఆలోచించండి. ఒకవేళ ఇంకా మనం లాజర్ లాంటి నిరీక్షణ మనం లేకపోతే మనకు చాలా ప్రమాదం ఉంది ప్రేమైన
దేవుని వల్ల ఇక నుంచి మనం అలాంటి ఎదురు చూపు లేకపోతే, ఆ నిరీక్షణ మన జీవితంలో లేకపోతే, మన ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకుందాం. ఏమంటే కళ్ళు మూసుకొని, ప్రభువా నాకు కూడా మరి లాజర్ లాంటి నిరీక్షణ నాకు నాకు దయచేయండి, లాజర్ లాంటి భక్తి నాకు దయచేయండి.